నేను ఆ రోజు యేసుకొని పోయిందే ఒక కడెము, ఒక చేను, 4 ఉంగరాలు. అవును. దాన్ని ఒకడేమో 32 అంటాడు. ఇంకోడేమో 24 అంటాడు. వాళ్ళని ఏమనాలో గూడా ఇది చెప్తున్నా గదా! హ్మ్. ఇది అంతా ఇగ మీరు గూడా అన్ని సార్లు అడగకూడదు. నేను అట్లా అది కాదన్నా. ఆ! అంటే ఆ! ఇప్పుడు ప్రతీది ఒక్కొక్క సబ్జెక్ట్ మీద మరి క్లారిఫికేషన్ ఇవ్వాలి గదా! హ్మ్. అందరూ ఏమన్నారు అన్న దగ్గర 32 సెట్లున్నాయి. హ్మ్. అవి రోజుకో సెట్ యేసుకొస్తాడన్న. మొత్తం అవన్నీ గూడా హ్మ్. ఫేక్ అవన్నీ ఉట్టియే అని అన్నట్టుగా ఏదో చెప్పుకుంటూ వచ్చారు. ఈ విషయం నేను గూడా సోషల్ మీడియాలో వినడమే తప్ప, ఆ! 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 అది నేను ఇప్పటిదాకా నాకు గూడా తెలవదు. అన్ని సెట్లు ఉంటాయని, అన్ని సెట్లు ఉన్నాయని. ఆ! అది గూడా ఫేకే. ఓకే. మాక్సిమం దీంట్లో 90% అంతా ఫేకే. నా ఏవైతే ఇవన్నీ రూమర్స్ నడుస్తున్నాయి గదా! ఓకే. ఫేక్ అని అందరికీ మీ మీడియాలో కూడా తెలుసు అది ఫేక్ అని. ఆ! ఆఫ్‌కోర్స్. ఏదో ఇగ మీ ఛానెల్‌కొచ్చినా కాబట్టి మీరు అడుగుతున్నారు గానీ లేదు. లేదు. అంటే ఇప్పుడు ఎట్లుందంటే అన్న ఏది ఫేక్, ఏది నిజం అనేదే ఆ! తెలవని పరిస్థితి ఇప్పుడు. ఒక్కటి అన్నా మీ ఇవాళ మీడియాలోకి మనం జరిగేది ఫ్యాక్ట్ చెక్ మీ అన్న. ఆ! మీ ఇవాళ మీ మనం చేస్తున్న ఇంటర్వ్యూ అవునవును. ఫ్యాక్ట్ చెక్ మీ ఇంటర్వ్యూ. మీడియాలోకి చెప్పేది నేను ఒకటే. హ్మ్. దీన్ల మీద ఇంకా కాన్సంట్రేషన్ చేసి నన్ను ఫేమస్ జేయకుండా, సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ మీద ఇవన్నీ ఇప్పటికే వదిలేసిన టాపికు, హ్మ్. వేరే దాని మీద ఫోకస్ పెడితే చాలా బావుంటదనేది నా ఒపీనియన్. అందరికీ గూడా నేను అదే చెప్తా. అన్న ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. హ్మ్. అవునా? హ్మ్. బాగా సీరియస్‌గున్నారు జనాలు. హ్మ్. మధ్య మధ్యలో ఇట్లాంటి చిన్న చిన్నది ఉంటే తప్పేం పోయిందన్న. అంతే అంటావా? మధ్య అయితే మధ్యలో రిలాక్స్ అవ్వాలిగా. చిన్న చిన్న రియాక్షన్ కావాలని చెప్పి నాలాంటోన్ని వాడుకుంటారా? ఇంకెవరు వాడుకోవడం దొరకలేదా? ఏంటన్నా నిన్ను ఎక్కడికో తీసుకెళ్తున్నారు. వెంకటేశ్వర స్వామి హ్మ్. నగ మీరు చేసుకున్న వెంటనే మీ అదృష్టం కలిసొచ్చింది. యాక్చువల్లీ మీకు చెడు జరగల. హ్మ్. మంచి జరిగిందిప్పుడు. నిజంగా అంటారా అన్న? ఆ! నిజంగా మంచి 100% అన్నా. నిజంగా అన్న వెంకన్నతో పెట్టుకుంటే హ్మ్. ఐదర్ మంచైనా జరుగుతది, చెడైనా జరుగుతది. ఓకే. మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్ళిపోయాడు చూడండి. ఇది మంచే అంటారా? 100% మంచన్న. ఓకే. ఎందుకంటే ఆ! ఆయన నగ పెట్టుకున్నాక మీ ప్రభావం ఎంత పెరిగిందో ఒకసారి చూడండి. మీ ప్రభావం ఎంత పెరిగింది. హ్మ్. ఒకప్పటికంటే ఇప్పుడు 1000 రెట్లు పెరిగింది ఇప్పుడు. ఆ! అది అయితే వాస్తవం. కానీ దాన్ని మంచిగా తీసుకోవాలా? చెడుగా తీసుకోవాలా? నాకు అర్థం కావట్లేదు. ఎందుకు తీసుకోవద్దు? మంచిగానే తీసుకోండి. ఎందుకంటే ఒక మంచికి ఇది ఒక ఆరంభం. అంటే మీ మీద ఉన్న అపవాదులు గాని, మీ మీద ఉన్న అపోహలు గాని, అనుమానాలు గాని, అన్నీ పోతాయి ఈ దెబ్బకి. అంతే అంటారా? మొత్తం పోయి హ్మ్. ఒరిజినల్ సూర్యాబాయి ఏంటి అనేది ఇప్పుడు బయటకొస్తది. ఓకే. ఇప్పుడు మీరు ఎట్లా డిపెండ్ చేసుకుంటారు, మీరు ఎట్లా చూపించుకుంటారు ఐటీ వాళ్ళకి, ఎట్లా బయట నిలబడతారు. ఇది ఒరిజినల్. హ్మ్. హ్మ్. ఇక నుంచి జరగబోయేది మీ ఒరిజినల్. ఒరిజినలా? అక్కడ నిలబడ్డారనుకో ఆ! అంతే ఇక అంటారా? మీకు తిరుగులేదు ఇక అయిపాయే. ఓకే. ఆ! నిలబడ్డా అట్లా. అంటారా అన్న? నిలబడాలి. నలుగొస్తే? నిలబడాలి. నిలబడ్డా అన్నా నేను. ఎందుకంటే ఇప్పుడు ఇంకా మీ నీలాపనిందలు ఇంకా తొలగిపోలే ఇంకా. హ్మ్. ఇంకా నడుస్తుంది మీకు. దాన్నే అయిపోయిందన్న ఖతం. ఇగ ఆ! ఈ రేపుతోని ఇంక ఈ ఈ టాపిక్ అనేది ఉండదింక. ఆ! మర్చిపోతారు. ఈ ఎందుకంటే ఈ ఇది ఆల్రెడీ వారం నుంచి ఆ రిన్ క్యాసెట్ లాగానే అరుగుతోంది. అవునా? ఇంకా జనాలకు గూడా ఇంక ఓపిక లేదు. జనాలకు గూడా ఇంక అవును. ఓపిక లేదు. ఓపిక అవును. నశించిపోయింది జనాలకు గూడా. ఓకే. అందుకే వాళ్ళు రియాక్ట్ అయ్యి పెట్టేస్తున్నారు వీడియోలు. ఆ! ఆయన ఏదేసుకుంటే మీకేం చేసేవుందిరా నాయన మీ పనులు మీరు చూసుకోండి అని. అవును. వాళ్ళ అవును. ఓపిక నశించిపోయింది. అవును. అంటే మరి రేపంచి ఎట్లా తిరుగుతారన్న బయట? ఇట్లని తిరుగుతా. ఆ! అడగరా అన్న ఏందన్నా ఫేక్ ఏసుకొని తిరుగుతున్నావు. మాకు అన్నీ ఒరిజినల్ అని చెప్పినావు గతంలో. ఎవ్వరు అడగరన్న వాళ్ళకి తెలుసు గదా! ఆ! ఇప్పుడు నేను తెలవనోళ్ళైతే ఏదో అనుకుంటారు. ఓకే. ఓకే. తెలిసినోళ్ళైతే అనుకోరు. దీని గురించి తెలిసినోళ్ళు అనుకోరు. ఆ! ఇప్పుడు ఒక ఏనుగెళ్తుంటే కుక్కలు మొరుగుతాయి. అవును. అదేం పట్టించుకొని వెనక్కి తిరుక్కుంటూ ఉంటదా? హ్మ్. ఉంటదా? ఉండదు గదా! కాదన్నా ఇప్పుడు బయట తిరగాలంటే కొంచెం ధైర్యం గావాలి గదన్నా! రేపటి నుంచి ఎందుకన్నా ధైర్యము? తిరగాలంటే. రేప్ చేసి రోడ్డు మీద తిరుగుతున్నామా? లేదంటే మర్డర్ చేసి రోడ్డు మీద తిరుగుతున్నామా? ధైర్యం తెచ్చుకోనీకి. ఆ! లేదంటే ఒకడిని మోసం చేసి రోడ్డు మీద తిరుగుతున్నామా? ఇవన్నీ లేవుగా. హ్మ్. మరి ఎందుకు ధైర్యం గావాలి? ఎందుకు ధైర్యం గావాలి అన్నా హ్మ్. చెప్పు? హ్మ్. అంటే ఇన్ని రోజులు ఒరిజినల్ అనుకోని అందరు నీ ఎనకాల ఇప్పుడు తిరిగేవాళ్ళు. గూడా ఒరిజినల్ అనుకోని తిరుగుతారు అందరూ. ఆ! ఒరిజినలే నాకు తెలుసు. రైట్. ఇప్పుడు అంటే మీతో సెక్యూరిటీ ఉండనా అన్న ఇంతకుముందు సెక్యూరిటీగా ఈ అన్న ఒక్కడేనా ఎందుకిప్పుడు ఇంకెవరైనా ఇప్పుడు ఉంటారా? గూడా ఉంది సెక్యూరిటీ. ఉందా? ఉన్నారు బయట ఇంకొక కారు. అవునా? ఆ! ఓకే. ఇప్పుడు ఈ 5 తులాలకి మీరు ఇంతింత సెక్యూరిటీలు ఇంతంత అది ఇవన్నీ అవసరమా అన్న? వాళ్ళు సెక్యూరిటీ కాదే అన్న. మా ఆ! బ్రదర్స్ ఆళ్ళు. ఓకే. సెక్యూరిటీ నేను పెట్టుకోనన్న. ఆ! ఆ ప్రాణాల మీద భయమున్నోళ్ళు, నగల మీద భయమున్నోళ్ళు పెట్టుకుంటారు గానీ నాకు సెక్యూరిటీ లేదే. హ్మ్. మా అన్నలు, మా తమ్ముళ్ళు. నా ఎంబడి ఇప్పటి నుంచి కాదు ఎప్పటినుంచో ఉంటారు. ఓకే. ఓకే. వస్తారు నా ఎంబడి. హ్మ్. సెక్యూరిటీని మెయింటైన్ చేయనే. హ్మ్. లేదంటే వానికి బీడు తెప్పిస్తా, బిర్యానీ తినిపిస్తా అని చెప్పి పెట్టుకోనే నేను. అలాంటి అవసరం కూడా నా దగ్గర లేదు. ఓకే. నా తమ్ముళ్ళు, నా అన్నలందరూ. నా ఓకే. ఎంబడి ఉండేటోళ్ళు. పెళ్లయిందా అన్న మీకు? ఎప్పుడో అంటే యంగ్‌గా కనపడుతుంటే అడిగాను. పిల్లలున్నారా? పిల్లలు, వైఫ్ అంతా హ్యాపీ లైఫ్. సో,
వాళ్ళకి కూడా ఈ రేంజ్లో గోల్డ్ ఇస్తారన్న అంత మీ మేడం కూడా పెట్టకుండా మొత్తం మీరే తీసుకుంటారా? ఫ్యామిలీ గురించి ఎక్కడ కూడా నేను మాట్లాడలే అన్న, ఆ, ఫ్యామిలీ టాపిక్ వద్దు. అంటే అరే ఇప్పుడు లేదు, కాదన్నా. ఏ మీడియాలో కూడా ఫ్యామిలీని గురించి నేను అడగనియలేదు, ఆ, ఫ్యామిలీ గురించి ఎక్కడ కూడా నేను మాట్లాడలేదు. ఎందుకన్నా ఏముంది అందులో? మేడం గురించి మాట్లాడడానికి ఏముందన్న? ఇప్పుడు నేనేమంటున్నా అన్న, మేడం కూడా కొనిస్తావా మొత్తం నువ్వే వేసుకుంటావా అని అడిగిన. నో కామెంట్ అన్న. అంటే కొనియవన్నమాట. అది ఏదన్నా కావచ్చు, నేను Okay. అసలు ఫ్యామిలీ మ్యాటర్ నేను ఎందులో కూడా నేను డిస్కషన్ చేయను, ఆ, అడగనివ్వను కూడా, ఏం కన్నా కూడా. ఓకే అది పర్సనల్. ఇప్పుడు మన వరకు, నా వరకు నేను ఏదైనా మాట్లాడడం చేయడానికి రెడీ, ఓకే ఎవరిని కూడా తీసుకురాను నేను. ఓకే రైట్. గతంలో శ్రీరెడ్డిని అర్జున్ కూడా తిట్టేవాడివి కదన్నా, వాళ్ళ మీద బాగా కామెంట్. క్వశ్చన్లు అన్ని బాగా రాసుకున్నట్టు ఆయ్, బాగా వెళ్తున్నావు. అంటే నువ్వు మరి నాకు టైం ఇంకా టైం ఇస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉండేది కదా. అన్న ఇప్పటికి మస్తు టైం అయిపోయింది. అబ్బో, మీరు 10 నిమిషాలు అని చెప్పి దగ్గర ½ అవర్ పైన అయిపోయింది ఇప్పటికి. హాఫ్ అన్ అవర్ అయిందా? ½ అవర్ పైన అయిపోయింది. ఓకే, బ్రహ్మాండంగా చూస్తారు చూడన్న. ఏ, నీ ఇంటర్వ్యూ అంటే ఇప్పుడు పెట్రోల్ ఇక్కడ బ్రహ్మాండంగా నడుస్తుంది. ఏది నడుస్తుంది అన్న? సరే, శ్రీరెడ్డిని ఏం తిట్టేవాడు, ఆర్జీని ఏం తిట్టేవాడు అది అన్న? ఎప్పుడో గతంలో అయిపోయింది అన్న. ఇప్పుడు వద్దు. ఇప్పుడు గతంలో అయిపోయిన విషయాలు గతం గత. ఇప్పుడు ఇదిగో నాది కూడా అంటే గతం గత అని చెప్పి 5 రోజుల్లో మర్చిపోతాడు దీన్ని. కొత్తగా ఏం మళ్ళీ ఓకే చెప్పడానికి ఉండదు. రైట్. ఇంకేమన్నా మీకు ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ సినిమా ఆఫర్లు ఏమైనా వస్తున్నాయన్నా అంటే ఈ ఇంటర్వ్యూల తర్వాత? లేదన్న, మనకు సినిమాలో అంత ఇప్పుడు లేదు. మనకున్న రియల్ ఎస్టేట్ దాంట్లో చాలా బిజీ ఉన్నా, వేరే దగ్గర వెంచర్లు అవి ఇవి అక్కడక్కడ. రియల్ ఎస్టేట్ పెద్ద నడచలేదు కదా హైదరాబాద్ లో? నడిచే నడవని వాళ్ళకి నడవదు. ఎందుకు నడవని చెప్పు, చేసుకోవడానికి ఏదైనా పని ఉంటది. ఎవరు చెప్పి నడవలేదని? అంటే పెద్దగా సేల్ అవ్వట్లేదు కదా బయట అని, అంతే. అదే మనిషిని బట్టి ఉంటది అది. అచ్చా, ఓకే ఓకే. ఎక్కడ వేస్తారు అన్న వెంచర్లు, ఎటువైపు వేస్తారు? ఇప్పుడైతే మన షాద్నగర్ సైడ్ నడుస్తున్నాయి. షాద్ నగర్ వైపు వేస్తున్నారా? ఓకే ఓకే రైట్. సో ఇప్పుడు ఇదంతా చూసిన తర్వాత చాలా మంది పిల్లలు హట్ అయి ఉంటారు, అరే అన్న ఇట్లా అనుకున్నాము, తోపు అనుకున్నాము, అన్న ఇట్లా చేసినేందని. నేనే ఘోరంగా హట్ అయినా మరి. అరే సూర్యాబాయ్ అంటే మరి అట్లా ఒక రేంజ్ లో ఊహించుకున్నాము. అదే రేంజ్ లోనే ఊహించుకున్నారు, ఇంకా అంతకన్నా ఎక్కువ ఊహించుకుంటున్నారు ఇప్పుడు. అట్లా అంతకన్నా వాళ్ళకు అంతకన్నా ఎక్కువ ఊహించుకుంటున్నారు ఇప్పుడు. నీకు విషయం తెలుసా, సూర్యాబాయ్ గోల్డ్ లేకున్నా సూర్యాబాయ్, గోల్డ్ వేసుకున్నా సూర్యాబాయ్. కానీ గోల్డ్ మైన్ అట్లా కాదు, వాళ్ళు గోల్డ్ వేసుకుంటే అలా గుర్తింపు. నాకు ఏం వేసుకోకపోయినావో గుర్తింపు నాకు. రెగ్యులర్ వేసుకోను నేను. ఇప్పుడు కాదు, ఎప్పుడు కూడా నేను రెగ్యులర్ వేసుకోలే. పెళ్లిళ్ళకి పోతే పెళ్లిళ్ళకి కూడా ఏదో ఒక్కదానికి అంతే. ఎప్పుడు కూడా నేను రెగ్యులర్. తిరుపతికి ఎందుకు వేసుకెళ్ళినావు అన్న మరి? చెప్పాను కదా, ముక్కుంది అని చెప్పి, ఇది అక్కడే ధరించాలని చెప్పి కోరిక నాకు. ఈ నగ చేయించుకొని తిరుపతిలో వేసుకోవాలన్న కోరిక, అందుకే తిరుపతికి వేసుకెళ్ళి. అదే కదా ఇప్పుడు కొంప ముంచలేదన్నా, ఏదైనా మన మంచికి. అదే చెప్తున్నా కదా, ఖచ్చితంగా వెంకన్నతో పెట్టుకున్నావు అంటే ఐదర్ మంచి అని జరుగుతుంది, చెడు అని జరుగుతుంది. కానీ నీకు చెడు ఏం జరగలే, మంచి జరిగింది అనుకోవాలి మనం. ఇంకా మీరు చెప్తున్నారా 100%. నేను మంచి అనుకుంటా. ఆయన ఇంకో విషయం, ఫేక్ గోల్డ్ అని కూడా ఎక్కడ కూడా మీరు కూడా ప్రచారం చేయకండి. ఎందుకంటే కొన్ని మీడియాలు వేస్ట్, అదే లుచ్చా మీడియాలు అని చెప్పా కదా. అంటే మీరైతే అలా కాదని, మీరైతే అలా నేను అనుకోవట్లే. నన్ను రిస్ట్రిక్ట్ చేస్తున్నా, అన్యాయం ఇది. అన్యాయం కాదు, మీరు అలా అయితే నేను అనుకోవట్లేదు. ఫేక్ అది అనాలంటే భయం ఎలాగ చేస్తున్నారు. అది కాదన్నా, ఒక విషయం నేను ఏది వేసుకున్నా సమాజం అయితే నేను ఒకటి లేదు. ఒకటి ఇప్పుడు అది 750 గ్రాములు, 650 గ్రాములు. 650 అయితే బంగారం కాదు, 650 గ్రాములు. తెలుసా, దీంట్లో 500 ఉండొచ్చు, 400 ఉండొచ్చు, ఎంతైనా ఉండొచ్చు అన్న. మేము మా మీద ఐటీ దాడులు అవుతున్నాయి అన్న, మేము చెప్పుకోలేము. మేము చెప్పుకోలేమన్నా. సరే ఏం లేకుండానే పోని, ఇప్పుడు 500 ఉందని కరెక్ట్ మేము చెప్పుకోలేము. మాకు ఉంటాయి అన్న. మీరే అన్నారు కదా, ధనవంతులకు ఎన్నో ఇబ్బందులు, ఇంకా మా మీద ఆపరేషన్ కూడా పూర్తిగా అవ్వలేదు. అండ్ ఇంకో విషయం, నా లక్కు ప్రకారం, ఎందుకంటే టీవీ9 లో ఇంకా శాతం తక్కువ చెప్పి చాలా మంచిగా అయింది. ఎందుకంటే మేము ప్రతి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలా. అయిపోయినా కూడా ఏంది మళ్ళీ ఇట్లా అన్నాడు, అంత వాల్యుయేషన్ అంత ఇచ్చినాము, మళ్ళీ ఏమో 600 గ్రామ్స్ అంటున్నాడు.